ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కాగా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనమైన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతకుముందు నీవు గొంగళి పురుగు లాంటి జీవితమును జీవించి ఉన్నావేమో. గొంగళి పురుగులాగా నిన్ను చేదరించుకొని ఉన్నారు, అవమానించి ఉన్నారు. నిన్ను దగ్గరికి రానిచ్చిన వారి లోకంలో ఎవరునూ లేరు. కానీ ఇప్పుడు నీవు క్రీస్తులోనికి వచ్చినట్లయితే నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. గొంగళ పురుగును చూడండి, అది ఎవరును దాన్ని పట్టుకొనరు, ముద్దాడరు, దానిని హేళన చేస్తారు, త్రోసివేస్తారు. ఎప్పుడైతే తన యొక్క స్థితిని మార్చుకొనుట కోసరము అది నిద్రావస్థలోనికి వెళ్ళినప్పుడు తను రూపాంతరము చెందినదై సీతాకోక చిలుకగా మారతాది. అంతకుముందు గొంగళి పురుగులాగా ఉన్నప్పుడు దానిని ఎవరు దగ్గరికి రాలేదు, దానికి ఎవరును ఆదరించలేదు. ఎప్పుడైతే రూపాంతరము చెంది సీతాకోక చిలుకగా మారి ఉన్నదో అప్పుడు దానిని చూసి అందరూ సంతోషిస్తారు. ఆ సీతాకోక చిలుకను చేతిలోనికి తీసుకొని ముద్దాడుతారు, దానితో మాట్లాడతారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా మన పాప స్థితిని అంతటిని విడిచిపెట్టాలి. మన పాప జీవితమును, రోత బతుకును విడిచిపెట్టినట్లయితే సీతాకోక చిలుకగా మనము రూపాంతరము చెందిన ఎడల ఈ సమస్తము కూడా నూతనముగా క్రొత్తవిగా మార్చబడతాయి. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ప్రకటించుచున్నవాడు సజీవుడైన వాడు, మార్గము సత్యము జీవమై ఉన్నవాడు ఈయన యేసు క్రీస్తు మాత్రమే. ఈయన తానే తన శరీరమందు మన పాపములను భరించి ఉన్నాడు. మన పాపముల నిమిత్తము మ్రాను మీద, సిలువ మీద మన పాపములను వేసుకొని ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను నమ్మాలి, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు. ఈ లోకములో మనము చెప్పుకొనుచున్న దేవతలు అనబడిన వారు ఎవరైనా మన పాపముల నిమిత్తము తన రక్తమును కార్చిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే మన పాపముల నిమిత్తము ఆ యొక్క సిలువ మ్రాను మీద వేలాడి ఉన్నాడు. ఆయన మరణించకపోతే మనకు పాప క్షమాపణ లేదు. ఆయన మరణించకపోతే మన మనుగడ ఉండేది కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, నేను కృపలు పొందుకొని ఉన్నానంటే, ఆశీర్వాదములతో నింపబడి ఉన్నానంటే, దేవుని ఆత్మ నా మీద ఉన్నది అంటే, యేసుక్రీస్తు వారు నా పాపములను నన్ను క్షమించి నన్ను పరిశుద్ధునిగా చేసి ఉన్నాడు. కేవలము నా పాపముల నిమిత్తము సిలువ అనేటువంటి మ్రాను మీద వేలాడి ఉన్నాడు కనుక నేను క్షమింపబడి ఆయన బిడ్డగా చేర్చబడి ఉన్నాను. కాబట్టి ఈయన యేసుక్రీస్తు వారు తన శరీరమందు మన కొరకు దెబ్బలు తిని ఉన్నాడు. రక్తము కారుచున్నను మన కోసరము తను సిలువను మోయలేని భారమును మోసి మన పాపములను మనలను క్షమించి మన నిమిత్తము మరణించిన దేవుడు. సిలువ అనేటువంటి మ్రాను మీద మన పాపములను మోసుకొనిన దేవుడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తునందు మనము నూతనముగా మార్చబడి ఉన్నాము. సమస్తము కూడా క్రొత్తవై ఉన్నవి. మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు వారు మరణించి మనలను బ్రతికించి ఉన్నారు కనుక మనము దేవుని సంఘములో చేర్చబడి ఉన్నాము కనుక మనకు అధికారం ఉంది.
శత్రువైనటువంటి సాతాను మీద వాడి శక్తి అంతటిపైన మనకు అధికారము దేవుడు ఇచ్చి ఉన్నాడు. సాతానును మన కాళ్ళ క్రింద ద్రొక్కిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నావో, ఆయన మార్గంలో నడిచి ఉన్నావో, అధికారం ఉంది. శత్రువైన సాతాను శక్తి అంతటిపైన నీకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, శత్రువులను నేను జయించలేకపోవచ్చున్నాను, అపవాదిని ఎదిరించలేకపోవచ్చున్నానని నీవు చింతించాల్సిన అవసరము లేదు. నీకు ఒక్కటే మార్గము సత్యము జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీకు అధికారం ఉంది. శత్రువైన సైతాను పైన, వాడి శక్తి అంతటిపైన నీకు అధికారము దేవుడిచ్చి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు విశ్వసించినట్లయితే ఇప్పుడే శత్రువైన సాతానును నీ కాళ్ళ క్రింద త్రొక్కించబోవుచున్నాడు. ఆమెన్. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలని నేను కోరుకొనిచున్నాను కనుక నీవు భయపడాల్సిన అవసరం లేదు. పాత రోత జీవితమును నీవు విడిచిపెట్టి నీ యొక్క హృదయము నూతన మగునట్లుగా నీవు క్రొత్తదనమును పుంజుకోవాలి. నా కొరకు నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తు వారు మరణించారని నీవు నిశ్చయత కలిగి ఉండినట్లయితే నీకు అధికారం ఉంది. శత్రువైనటువంటి సైతాను శక్తి అంతటిపైన దేవుడు నీకు అధికారము ఇచ్చి ఉన్నాడు. ఆమెన్.